చాలా బాగుంది. ఇప్పుడే నా బెస్ట్ ఫ్రెండ్. ఇతను కూడా యాక్టింగ్ చేసినట్టున్నాడు కదా అందులో. నేను షాక్ అయ్యాను మా ఊళ్ళో. నేను కూడా షాక్ అయినా చూసి. అంటే ఇందులో నేను ఉన్నాను అన్నాడు. అలాగా నేను క్రాఫ్లో ఇలా కనపడాలి వెళ్ళిపోయి చూడండి. అలాగా ఇలా కనపడాలి వెళ్ళిపోతాడు అనుకున్నాను. కనపడి వెళ్ళలేదండి. లాస్ట్ వరకు ఉన్నాడు. ఫుల్ లెంత్ రోలా బాగా చేశాడు. సూపర్. అదిరిపోయింది. మీ వదిన మీ అన్న సినిమాకి తీసుకొచ్చేసినావా? పక్కనే రోజు చాలా బాగా చేశాడు. నిజంగా అతను ఆయన క్యారెక్టర్ ఇస్తే దాన్ని 100% ఆయన చేశాడు. సినిమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏం నచ్చిందన్న సినిమాలో మరి? అంటే అతను ఉండడని చెప్తున్నారా లేకపోతే నిజంగా నచ్చిందా? సినిమా అంతా బాగుందండి. శ్రీకాంత్ రెడ్డి గారి యాక్టింగ్ సూపర్. అందరూ తిరగలేదు. ఒక మాట చెప్తాను, ఒకటే మాట. సినిమా ఇవ్వగానే ఏమైతే చెప్పండి, ఇది మాత్రం నిజం. శ్రీకాంత్ అనే వ్యక్తి నాకు అస్సలు నచ్చడండి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా చాలా నచ్చాడు. సెకండ్ హాఫ్ నుంచి కూడా నేను అందుకే లేను. అంటే ఈగోయిస్ట్ కాబట్టి సినిమా బయటికి తీసేది. ఎప్పటికంటూ వాడికి ప్యాషన్ ఉండాలి, ఈగో ఉండాలి, వాడి టాలెంట్ వాడు బయట అదే ఉండాలండి. నాకైతే వాడు నిజంగా నచ్చడండి. వాడు నచ్చడు. కానీ ఈ సినిమా తీసిన తర్వాత అంటే సినిమా బయటికి తీయడం అంటే ఏమనుకుంటారండి, మరి ఎంత కష్టం. ఒక వీడియో తీసి యూట్యూబ్ లో పెడితే అది కాపీరైట్ పడితేనే దాని తలకాయ చచ్చిపోతారు. ఒక సినిమా 3 గంటలు సినిమా తీసి అందరినీ ఒక దుక్కుని తెచ్చి నాకు నెగిటివ్ ఉంటాడండి లైఫ్ లాంగ్. కానీ సినిమా మాత్రం నిజంగా బాగుంది. మాస్ ఆడియన్స్ కి నిజంగా నచ్చుతుంది. చెప్తుంటే జనం అందరూ ఏదో అనుకున్నా కానీ చూసినంతసేపు బోర్ అయితే అందరు బాగుందని చెప్పారు. బాగుంది. మాస్ ఆడియన్స్ కి మా రాజమండ్రి, తణుకు, విజయవాడ అటువైపు అయితే మామూలు కాదు. నైట్ మొత్తం ఊబోది అనమాట. లారీ రాజమండ్రి నుంచి నా ఫ్యాన్స్ ఫోన్ చేశారండి. దుర్గరావు గారు నా తమ్ముడు కూడా ఉన్నారు. నా తమ్ముడు నాకు బాగా మా సినిమాలో మొత్తం చాలా హ్యాపీ. ఇటువంటి సినిమాలు ఇంకా 10 రావాలి. మంచి స్టార్ అవ్వాలి, మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా సినిమాలు మంచి క్యారెక్టర్. మేడం మీకు హైలైట్స్ ఏమనిపించాయి సినిమాలో? మీకు ఫైటింగ్స్ అవన్నీ ఎలా అనిపించాయి మరి? సినిమా హిట్టేనా మరి? అంటే మీకు ఎక్కడన్నా బోర్ కొట్టినట్ట మేడం? మేడం అంటే 3 గంటలు ఉంది కదా సినిమా, మీకు ఎక్కడన్నా బోర్ కొట్టినట్టు అనిపించిందా? సూపర్ ఉందా? అప్పుడే అయిపోయిందా అన్న? అంటే మళ్ళీ మళ్ళీ చూడొచ్చా మరి సినిమా? సాంగ్స్ అవన్నీ ఎలా అనిపించాయి? చాలా బాగా అనిపించాయి. సాంగ్స్ అయినా ఫైట్లు అయినా తల్లిది చెల్లి సెంటిమెంట్ అయ్యి చాలా బాగున్నాయి. డైరెక్షన్ ఎలా అనిపించింది మీకు? డైరెక్టర్ గారు కూడా మరీ సినిమాలు వస్తాయని మరిన్ని సినిమాలు హిట్ సినిమాలు తీయాలని డైరెక్టర్ గారు మేము కోరుకుంటాం. అలాగే శ్రీకాంత్ రెడ్డి గారు కూడా హిట్ సినిమాలు ఇంకా తీయాలని ఆకాంక్షంతో ప్రేక్షకులే దేవుళ్ళుగా మేము భావిస్తూ శ్రీకాంత్ రెడ్డి గారి విజయోత్సవానికి అందరూ సహకరించిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమాని మరిన్ని సారి చూడాలని కోరుకుంటూ ఎంతతో విరమించుకున్నాను. నా పేరు యాపిల్ బాబు. నేను ఒక ఆర్టిస్ట్. నా తోటి ఆర్టిస్ట్ గా నేను శ్రీకాంత్ రెడ్డి గారిని మరిన్ని సినిమాల విజయోత్సవాల్లో నేను పాల్గొవాలని కోరుకుంటున్నానండి. మీడియా మిత్రులు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.